గణేశాయ నమః, గాయత్రీదేవి నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. మన జీవితంలో మనం అనుభవిస్తూ కూడా గుర్తించలేనటువంటి అదృష్టాలు ఏమిటి, లేదా మన కుటుంబ సభ్యులు మనతో ఎలా ఉంటే, లేదా యజమానికి సుఖం లేదా స్వర్గం, లేదా నిజమైనటువంటి తండ్రి కొడుకులు ఎలా ఉండాలి, ఇలాంటి విషయాలు మనకి చాణక్యుడు చెప్పాడు. ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భోజ్యం భోజన శక్తిశ్చ రతిశక్తిర్వరాంగన విభవో దానశక్తిశ్చ నాల్పస్య తపసః ఫలం అని. అంటే మంచి రుచికరమైనటువంటి భోజనం లభించడం, అలాగే దాన్ని జీర్ణం చేసుకునేటటువంటి శక్తి లభించడం, అన్నిటికన్నా ముఖ్యంగా కామసుఖం, శ్రేష్ఠురాలైనటువంటి భార్య లేదా శ్రేష్ఠురాలైనటువంటి స్త్రీ భార్యగా లభించడం, తగినంత వైభవము, ముఖ్యంగా దానబుద్ధి, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకి పూర్వజన్మ ఫలితంగా అంటే తపఃఫలితంగా వస్తాయట. అంటే మనం ఇవన్నీ అనుభవిస్తున్నాము అంటే కనుక మనం ఖచ్చితంగా పూర్వజన్మలో తపస్సు, యజ్ఞమో, హోమమో, దానమో ఏదో ఒక గొప్ప కార్యం చేసేమో అని అర్థం. అవన్నీ చేస్తే తప్ప పుణ్యఫలితంగా ఇవన్నీ రావట. ఏవేంటవి చూడండి, చాలా గొప్పగా చెప్పాడు. దాన్ని బట్టి మనం పుణ్యాత్ములవా పాపాత్ములవా, లేకపోతే పూర్వజన్మలో మనం పుణ్యం చేసామా, యజ్ఞం చేసామా, జపం చేసామా అనే విషయాన్ని చాలా సునాయాసంగా గ్రహించవచ్చు ఈ శ్లోకం ద్వారా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? భోజ్యం భోజన శక్తిశ్చ, మంచి రుచికరమైన భోజనం లభిస్తోంది అంటే మనం అందరం కూడా నిజంగా చెప్పాలంటే కనుక రుచికరమైన భోజనమే తింటున్నాం. అయితే ఒక్కొక్క ఇళ్లలో పాపం వంట వండడం సరిగ్గా రాని స్త్రీలు ఉండడమో, లేకపోతే నిజంగా వంట వండుకునే అవకాశం లేని పరిస్థితులు కూడా ఒక్కొక్క చోట ఉన్నాయి. కొంతమంది ఉన్నారండి, అన్నీ ఉన్నాయి, వాళ్ళకి ఐశ్వర్యం ఉంది, పెళ్ళయింది, భార్యాపిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది, కానీ వాడికి ఉద్యోగం ఎక్కడో వచ్చింది. నిజంగా చెప్పాలంటే భార్యాపిల్లలు అందరూ కూడా చాలా చక్కగా సకుటుంబం ఉంది, ఇంట్లో చక్కగా రుచికరంగా వండిపెట్టేటువంటి భార్య ఉంది, కానీ ఈయన ఉద్యోగం విదేశాల్లో చేస్తున్నాడు, లేకపోతే వేరే రాష్ట్రంలో చేస్తున్నాడు. ఆయన పరిస్థితి ఏంటి అంటే ఆయనకు రుచికరమైన భోజనం తినలేకపోతున్నాడంటే, ఒక్కొక్క చోట మన రాష్ట్రంలో అయితే శుభ్రంగా అన్ని రకాలు తింటాం, వేరే రాష్ట్రంలో చపాతీలు, పులకాలు, లేకపోతే రకరకాల రోటీలు తింటారు. వాళ్ళకి పెద్దగా మనకున్నటువంటి ఆహార పదార్థాలు ఉండవు రుచికరంగా. ఏంటి మరి ప్రయోజనం? ఐశ్వర్యం ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ రుచికరంగా తినలేకపోతున్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే ఖచ్చితంగా పూర్వజన్మలో ఏదో మహాపాపం చేసి ఉండాలి, లేదా పుణ్యం లేకపోయి ఉండాలి. అదే ఒకడున్నాడు, ఆయనకి అసలు నిజంగా భార్య లేదు, కుటుంబం లేదు, ఏమీ లేదు, ఒకళ్ళ ఇంట్లో పనిచేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో శుభ్రంగా పంచపక్ష ప్రమాణాలు పెడుతున్నారు, రుచికరంగా భోజనం చేస్తున్నాడు అంటే పూర్వజన్మలో భోజనం చేసుకున్నాడు అని అర్థం. ఈ రకంగా మనం కనుక రోజు రుచికరమైన భోజనం చేస్తున్నాము అంటే దాని అర్థం అది. అలాగే దాన్ని జీర్ణం చేసుకునే శక్తి, ముఖ్యంగా తినేయడం పెద్ద గొప్పతనం కాదు, తిన్నది జీర్ణం అవ్వాలి కదా. సాధారణంగా ప్రస్తుత కాలంలో ఏమిటి అంటే అల్సర్లు, రకరకాల ఆరోగ్యపరమైనటువంటి అజీర్తి రోగాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. చేత తినకపోతే నీరసం, తింటే ఆయాసం అన్నట్టుగా భుక్త ఆయాసాలు ఎక్కువైపోయి ఆ తిన్నది అరిగించుకోలేని పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. అంటే ఎవరికైతే తిన్నది తిన్నట్టుగా అరిగిపోతుందో, జీర్ణమైపోతుందో, తిన్న తర్వాత ఎవరైతే మాత్ర వేసుకోవాల్సిన అవసరం లేదో అరగడానికి, వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. అలాగే కామసుఖము, ఇది చాలా గొప్ప విషయం. అయితే సాధారణంగా ఈ విషయం వచ్చేసరికి కొంచెం అదో మనకి భూతపదంగా కనపడితే కనపడవచ్చు కొంతమందికి, కానీ సాధారణంగా కామసుఖం అనేటటువంటిది కొన్ని సుఖాలలో ఒక భోగం. అయితే అన్నీ అనుభవించమని చెప్పాడు భగవంతుడు, మనకు అన్నీ ఇచ్చినటువంటిది అనుభవించడానికే తప్ప త్యజించడానికి ఏమీ కాదు. అయితే ఈ కామసుఖం ఎవరైతే రోజు అనుభవిస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఏదో పూర్వజన్మ సుకృతం చేసుకున్నట్టే. అలాగే శ్రేష్ఠులారైనటువంటి స్త్రీ భార్యగా లభించడం, అన్నిటికన్నా ప్రధానంగా మనిషి ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటాడు, ఎప్పుడు ఇంట్లో శాంతత ఉంటుంది, లేదా నిజంగా చెప్పాలంటే కనుక ఒక పురుషుడికి యోగము అదృష్టము ఎవరు అంటే కనుక భార్యే. భార్యే యోగ రూపంలోనూ అదృష్ట రూపంలోనూ వస్తుంది అని దాన్ని నమ్మి తీరాలి. ఎందుకంటే భార్య సరిగ్గా లేకపోతే కనుక, భార్య అర్థం చేసుకునేటటువంటిది కాకపోతే కనుక, భార్య ఇంట్లో సరైన ఆలనాపాలన చూడకపోతే కనుక ఆ జీవితం ఎంత సంపాదించినా ఇంట్లో సుఖం శాంతి ఉండదు. కాబట్టి ఇంట్లో భర్త సుఖంగా ఉండాలి అంటే కనుక భర్తకి అంటే అన్ని రకాలుగా కూడా సలహాలు ఇచ్చే రూపంలో మనకి చాలా చెప్పారు కదా. కార్యేషు దాసి శయనేషు రంభ భోజ్యేషు మాత, ఇవన్నీ కూడా మనకి దానికి సంబంధించినటువంటి విషయంలో అన్ని రకాల పాత్రలు పోషించేటటువంటిది స్త్రీ. కాబట్టి ఆ రకంగా స్త్రీ సరైనటువంటి సఖ్యత లేకపోతే జీవితం వృధా. కాబట్టి ఎవరికైతే శ్రేష్ఠులాడని భార్య తగ్గుతుందో, అలాగే తగిన వైభవం అంటే కావలసింది కొనుక్కోగలిగేటటువంటి తత్వం, అలాగే హాయిగా తిరగడం, హాయిగా అంటే లోటు లేకుండా బతకడం అనేటటువంటిది. దురాశ వేరు, ఆశ వేరు. ఆశతో జీవించడం తప్పు కాదు. ఫ్యాన్ కింద పడుకోవడం, ఏసీల కింద పడుకోవడం, ప్రయాణాలు చేయడం, కావలసిన వస్తువులు కొనుక్కోవడం, ఇవంతా సాధారణం.
ఇంకా దాటిపోయి పదవుల కోసం కానీ రకరకాల వాటి కోసం కానీ రాజ్యాల కోసం కానీ తాపత్రయపడిపోవడం అనేటటువంటిది అది దురాశ అవుతుంది. కాబట్టి కడుపు నిండా తినడం, హాయిగా సుఖించడం, ఇవన్నీ కూడా తగినంత భోగాన్ని అనుభవించేటటువంటి వాడు. అలాగే దాన బుద్ధి, ఎవరికైతే దానం చేసే లక్షణం ఉంటుందో ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళు నిజమైన అదృష్టవంతులు. అంటే ఆ విషయాన్ని అంత బాగా మనకు చెప్పాడు చూడండి. అలాగే యస్య పుత్రో వశీభూతే భార్యాచందానుగామిని విభవో యస్య సంతుష్ట స్తసత్య స్వర్గ ఇహైవహి. అంటే దీని అర్థం ఏంటి అంటే కనుక నిజంగా స్వర్గం ఎక్కడుంది అంటే ఈ శ్లోకం దీనికి అర్థం ఏమిటి? స్వర్గం అంటే మనిషికి స్వర్గం, యజమానికి స్వర్గం ఏంటి? ఇంట్లో ఉండే యజమానికి అంటే వినయవంతుడైనటువంటి పుత్రుడు, భర్త భావానికి అనుగుణంగా మలుచుకునేటటువంటి భార్య, తనకున్న దానితోటి సంతృప్తి పడేటటువంటి మనస్తత్వం, ఇవన్నీ కూడా ఒక యజమానికి స్వర్గం లాంటివిట. నిజంగా ఒక మనిషికి ఏది ఆనందం అంటే వినయంతో ఉండేటటువంటి పుత్రుడు, అంటే తండ్రి మాట చెప్పితే వినడం. సో నిజంగా చెప్పాలంటే చూడండి, మనకి చాలామంది కొడుకులు ఉంటారు, సంతానం ఉంటారు. ప్రస్తుత కాలంలో ఏమిటి అంటే కనుక ఎవరి నిర్ణయం వాళ్ళది, రకరకాలుగా మారిపోయారు కదా. కాకపోతే వినయ విధేయతలతోటి తండ్రికి గౌరవాన్ని ఇచ్చి, తండ్రి చెప్పిన మాటకి విని, తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రికి గౌరవాన్ని ఇచ్చేటటువంటి పుత్రుడు కనుక ఉంటే, తండ్రికి సేవ చేస్తూ తండ్రికి అంటే అండగా ఉండాలట. ఎప్పుడు కూడా పుత్రుడు అంటే ఏంటంటే కనుక చిన్నప్పుడు ఒక రకం, వయసు వచ్చిన పుత్రుడు ఎలా ఉండాలయ్యా అంటే కనుక తండ్రికి ఒక రకమైన బలం, అంటే కొడుకులను చూసుకుని తండ్రి ధైర్యాన్ని తెచ్చుకోగలిగేటటువంటి కెపాసిటీ ఉంటే వాళ్ళు కొడుకులు తప్ప, కొడుకులు ఉన్నా కూడా చెప్పుకోవడానికి తప్ప ఉపయోగం లేకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి వినయవంతుడైన పుత్రుడు ఇది చాలా అదృష్టం. అలాగే భర్త భావానికి అనుగుణంగా మలుచుకునేటటువంటి భార్య. సాధారణంగా భర్త అనేటటువంటి వాడు అందరూ కూడా ఏమిటి అంటే కుటుంబానికి చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, కుటుంబం గురించి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు భర్తలు. అయితే ఎక్కడో అక్కడక్కడ తాగుమూతు వాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు ఉంటూ ఉన్నా కూడా సాధారణంగా 190% కుటుంబ పోషణ కోసమే భర్త ఎప్పుడు కూడా, మగవాడు బయట కష్టపడుతూ ఉంటాడు, ఎంతో శ్రమ పడుతూ ఉంటాడు. అయితే ఈయనకి ఎన్నో రకాల ఆలోచనలు కానీ, ఎన్నో రకాల పనులు చేయాలని కానీ, కొన్ని నిర్ణయాలు కానీ ఉంటాయి. మగవాడికి ఏమిటి అంటే బాధ్యతలతో తల్లిదండ్రులని, అత్తమామలని, కింద ఉండేటటువంటి అన్నదమ్ముల్ని, ఆడబడుచుల్ని, సేవకులని అందరినీ చూడవలసిన బాధ్యత ఎవరికి ఉంటుంది? మగవాడికి ఉంటుంది, ఇంట్లో యజమానికి ఉంటుంది. అలా చూడాలంటే ఎవరి సహాయం కావాలి? ఇంట్లో స్త్రీ భార్య యొక్క సహాయం కావాలి. ఏం చేత అంటే కనుక భార్య అత్తమామలతో అందరినీ కూడా, వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా చక్కగా సమర్థవంతంగా వాళ్ళకి ఆలనాపాలన చూడగలిగితే, గౌరవాన్ని తెచ్చుకోగలిగితే, అలాగే ఆడపడుచులందరినీ గౌరవించగలిగితే, అందరికీ అంటే ఈయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఎవరికైనా ఏదైనా పెట్టాలన్నా, ఆడపడుచులకి ఏదైనా పెట్టాలన్నా, లేకపోతే తల్లిదండ్రులకి ఏదైనా కొనాలన్నా, ఈ నిర్ణయాలన్నింటికీ కూడా ఇంట్లో స్త్రీ సపోర్ట్ చేయాలి. వాళ్ళకి అంత పెట్టేస్తున్నారు, వీళ్ళకి ఎంత పెట్టేస్తున్నారు, మీరు మనల్ని సరిగ్గా చూడటం లేదు, మన డబ్బులంతా ఖర్చు అయిపోతున్నాయి అని వెనకాల ఏదైనా వెనక్కి లాగి, లేకపోతే అలా చేస్తూ ఉంటే కనుక మనల్ని చేయనివ్వకుండా అడ్డుపడుతూ ఉందనుకోండి, అది చాలా దురదృష్టం అన్నమాట. అలాగే ఇంకో ప్రధానమైన అంశం ఉన్నదానితో సంతృప్తి పడుట. ఇది చాలా పెద్ద అంశం. నిజంగా ఈ ప్రపంచంలో అదృష్టవంతుడు, నిజంగా స్వర్గం ఎక్కడ ఉంటుందంటే ఈ ఒక్క పదం చాలు. ఎందుకంటే సాధారణంగా మనిషికి భగవంతుడు అన్నీ ఇస్తాడు, కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఇవన్నీ కూడా ఉంటాయి, సంపాదించుకోవడానికి తెలివితేటలు ఉంటాయి. కానీ మనిషి కొంచెం బద్ధకస్తుడై మనిషి ఏం చేస్తాడే అంటే కష్టపడకుండా డబ్బు సంపాదించడం అలవాటు చేసుకుని, దానితో పాటుగా ఏమిటయ్యా అంటే కనుక పక్కవాడికి ఏదో ఉంది, వాడికి ఏదో ఉందని దాని మీద ఆశపడిపోతూ ఈర్ష్యాద్వేషంతో సంపాదించాలనుకుంటాడు. అప్పుడే ఈ మనిషికి దుఃఖం మొదలవుతుంది. ఇదంతా పెద్ద సబ్జెక్ట్. అయితే ఎవడైతే ఉన్నదానితో సంతృప్తి పడుతూ, నాకు చాలా ఉంది, నాకు బ్రహ్మాండం, ఎవరికో ఇల్లు లేదు కానీ నాకు సుఖంగా ఉండడానికి సొంత ఇల్లు ఉంది, ఎంత అదృష్టవంతుడిని అనుకున్నాడు అనుకోండి. అద్దిల్లో ఉండేవాడిని చూసి పాపం నాకైతే ఇంచక్క సొంత ఇల్లు ఉంది, వాడు పాపం ఎంత ఇబ్బంది పడుతున్నాడు అనుకున్నాడు అనుకోండి, వాళ్ళ లోపల ఆనందం మొదలవుతుంది. అలాగే పిల్లలు లేని వాళ్ళని చూసి, ఆహా నాకు ఇంచక్క 2 పిల్లలు ఉన్నారే, నిజంగా పాపం లేక వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని, ఆహా నాకు 2 పిల్లలు ఉన్నారు సంతృప్తి పడ్డాడు అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. కాళ్ళు లేనివాడిని, కళ్ళు లేనివాడిని చూసి, అబ్బా నాకు ఎంత మంచి అవయవాలు ఇచ్చాడు భగవంతుడు అనుకున్నాడు అనుకోండి, అక్కడ ఉండే సంతృప్తి, ఆనందం ఇంకెక్కడా రావు. అంటే తన దగ్గర లేని వాటిని చూసి నా దగ్గర ఉన్నవి చూసుకుని అప్పుడు మనిషి తృప్తిపడి ఎంత అదృష్టవంతుని అనుకుంటూ ఉంటే ఆనందం పెరుగుతూ ఉంటుంది. అంతేగాని పక్కవాడి దగ్గర చూసి మన దగ్గర ఏదో లేదనుకుని వాడి దగ్గర ఉన్నదాన్ని చూసి ఈర్ష్యపడుతూ ఉంటే బాధ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆనందం పెరగాలంటే లేనివాడిని చూసి మనకన్నా ఉన్నాయి చూసుకుని మనం దాన్ని తగ్గ ఉన్నదానితో చూసి సంతృప్తి పడితే ఆనందం పెరుగుతుంది. అలాగే మన దగ్గర లేని చూసి పక్కవాడి దగ్గర ఉన్నవి చూసి ఈర్ష్యపడుతూ ఉంటే బాధ పెరుగుతూ ఉంటుంది. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. అంటే ఇవన్నీ ఉంటే వాడికి స్వర్గము ఎక్కడ ఉంటుంది అంటే భూలోకంలోనే ఉంటుంది. ఏమేమిటి? వినయవంతుడైన పుత్రుడు,
భర్త యొక్క భావాలు అంటే ఈయన ఆలోచనలు అర్థం చేసుకునే భార్య ఉన్నదాంతో సంతృప్తిగా బతికేటటువంటి ఆలోచన, ఈ మూడు ఉంటే యజమాని స్వర్గము. అలాగే ఏ పుత్ర ఏ పితృభక్తా సపితా ఎస్తు పోషక తన్మిత్రం ఎస్య విశ్వాస సా భార్య ఎత్ర నిర్వృతి. అంటే తండ్రి పట్ల వినయం చూపేటటువంటి పుత్రుడు నిజమైన పుత్రుడు. ఎవరెవరో నిజమైన వాళ్ళు, ఎవరెవరు చాలా మనకి జీవితంలో ఉపయోగపడే వాళ్ళు అంటే కనుక తండ్రి పట్ల వినయం చూపే పుత్రుడు. అలాగే తనయుల క్షేమం చూసేటటువంటి తండ్రి. ఇప్పటిదాకా మనం సంతానం పిల్లలు ఎలా ఉండాలో చెప్పుకున్నాం కదా, ఇప్పుడు దానికి రివర్సు. అంటే రెండు రకాల ధర్మాలు ఉంటాయి. ఏమిటాయి అంటే కనుక పిల్లలు తండ్రికి వినయం చూపించడము లేదా తండ్రి అంటే గౌరవం ఇవ్వడం ఒక బాధ్యత అయితే కనుక, తండ్రి యొక్క బాధ్యత ఏమిటి అంటే పిల్లల యొక్క క్షేమం చూడవలసిన బాధ్యత తండ్రిదే ఉంటుంది. నిజమైన తండ్రి అంటే ఎవరంటే కనుక ఎప్పుడూ సంతానం గురించి ఆలోచించాలి. వాళ్ళ చదువుల కోసం కానీ, వాళ్ళకి చదువులకు ముందుగానే డబ్బు పోగు చేయడం కానీ, ఆడపిల్ల పుడితే పెళ్ళికి ఎప్పటి నుంచి డబ్బులు పోగు చేయడం కానీ, బాధ్యతలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ తన కోరికలు తగ్గించుకుని పిల్లల కోరికలకి తీర్చడానికి ఎవరైతే తాపత్రయపడతాడో వాడు నిజమైన తండ్రి. అంతేగాని పిల్లలు పుట్టినా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నా సరే అప్పుడు చూద్దాంలే అని చేసి అప్పులు చేసేసుకుంటూ లగ్జరీని అనుభవించేస్తూ డబ్బులంతా ఖర్చు పెట్టేస్తూ వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉండేటటువంటి వాడు తండ్రి కాదు. అంటే ఇక్కడ రెండు రకాలు. పిల్లలు తండ్రి పట్ల వినయ విధేయతలు చూపించాలి, గౌరవాన్ని ఇవ్వాలి. అలాగే తండ్రి కూడా పిల్లల గురించి తాపత్రయపడాలి, ధనాన్ని దాచాలి, వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళకి చదువుకోవడానికి ఏంటి, ఇలా వాళ్ళు ఎదగడానికి ఏంటి ఎప్పుడూ కూడా వెనకాల ఒక అండదండగా ఉండాలి. అంతేగాని కొంతమంది తండ్రులు ఉంటూ ఉంటారు, కన్నావు పెంచావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సంపాదించుకో, నీకు కావాలంటే నువ్వు కష్టపడి ఏదో అక్కడెక్కడ పనిచేసి చదువుకో అంటే తప్పది. అలాగే పెళ్లి వయసు వస్తున్నా సరే ఆడపిల్లలకి దానికి సంబంధించినటువంటి ధనం విషయంలో కానీ జాగ్రత్త పడకుండా కానీ దుబారా ఖర్చులు చేస్తూ వ్యసనపరమైనటువంటి అలవాట్లు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక వాడు తండ్రే కాడని చెప్పి. అంటే ఏదో పెళ్లి చేసేసుకోవడం పిల్లలకి అనేయడం అనేటటువంటిది మన సాంప్రదాయంలో అది సరదా పని కాదు, అది బాధ్యత. మనం పెళ్లి చేసుకుంటే చాలా బాధ్యతలు రావాలి. సంతానానికంటే బాధ్యతలు రెట్టింపు అవుతాయి. పిల్లలు పెరిగే కొలది కూడా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ గుర్తుంచుకోవాలని ఇక్కడ మనకి ఎవరు చెప్తున్నారు అంటే చాణక్యుడు చక్కగా చెప్తున్నాడు. అలాగే విశ్వాసం చూపించేవాడు, అలాగే విశ్వాసం కలిగించేవాడు, నిజమైన విశ్వాసం చూపించేవాడు, అలాగే విశ్వాస పాత్రుడు ఎవరైతే ఉంటాడో వాడు నిజమైనటువంటి స్నేహితుడు అని. అంటే ఇవన్నీ కూడా మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అని చెప్తున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయాలు. ఇలాంటి అనేక రకాల విషయాలు తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.